లాభం ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారని మాజీ మంత్రి కాంగ్రెస్ నేత మండవ వెంకటేశ్వరరావు ఆరోపించారు. పేదల కోసమే కాంగ్రెస్ మేనిఫెస్టో రూపొందించిందని, తెలంగాణ అప్పుల్లో ఉన్నా కూడా 6 గ్యారెంటీలను ధైర్యంగా అమలు చేస్తున్నామని అన్నారు. 100% రైతుల ఖాతాలో రైతు భరోసా జమ చేస్తామని కర్ణాటక మంత్రి బాస్ రాజు అన్నారు. ఆ బాకీలు మిగిలినన్ని ఇవాళ 1,50,000, 2 లక్షలు బాకీలు అవే. దాన్ని కూడా రైతులు రీషెడ్యూల్ చేసుకుంటే అప్పుల్లో ఉంటే ఆ 2 లక్షల మాఫీ చేయడానికి ఈ కష్ట పరిస్థితుల్లో కూడా సవాలుగా రూపాయి పుట్టని పరిస్థితుల్లో అప్పులన్నీ కూడా రాష్ట్రంలో 7.5 లక్షల కోట్లు అప్పు చేసి ఎక్కడ కూడా అప్పులు పుట్టడానికి అవకాశం లేకుండా 11%, 12% దేశ స్థాయిలో కూడా ఇంత వడ్డీతో తెచ్చిన రాష్ట్రం ఎక్కడా లేదు. ఇది సవాలుగా తీసుకుని అవన్నీ కూడా ట్రెజరీ లూటీ అవుతుందని చెప్పి, ఖాళీ అవుతుందని చెప్పి మోదీ గారు భాషణ చేశారు ఢిల్లీ నుంచి. అది అయిన తర్వాత గ్యారెంటీలు ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఆయన మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో గ్యారెంటీ అనేది ఫస్ట్ ప్రథమంగా ప్రధానమంత్రి ఆయన అక్కడ అనౌన్స్ చేశాడు. సో అక్కడ ప్రారంభమైనటువంటి గ్యారెంటీలు ఈరోజు దేశంలో అన్ని చోట్ల కూడా మోడీ గ్యారెంటీ కాడికి వచ్చింది. మోదీ గారికి విరుద్ధంగా జనం తిరగబడుతున్నారని తెలిసి వాళ్ళు కూడా ఈ రోజున మోదీ గారు గ్యారెంటీ 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 రోజు పత్రికల్లో, మాధ్యమంలో చెప్తున్నాడు. సో ఆ రకంగా కర్ణాటకలో మనం నడిచింది ఎలక్షన్ 7వ తారీఖు కంప్లీట్ అయింది. ఆ ఎలక్షన్లో గ్యారెంటీల వల్ల